వెల్కమ్ బ్యాక్. పంజాబ్లోని జలంధర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. ఆప్ నేత మోహిందర్ భగత్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 64 ఏళ్ల మోహిందర్ భగత్ 37,325 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీకి చెందిన శీతల్ అంగురాల్, కాంగ్రెస్కు చెందిన సురీందర్ కౌర్లను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్సీ నియోజకవర్గమైన జలంధర్ వెస్ట్కు ఆప్ తరపున ఎమ్మెల్యేగా శీతల్ అంగురాల్ గెలిచారు. కాగా మార్చిలో ఆయన బీజేపీలో చేరారు. దీంతో మార్చి 28న రాజీనామా చేశారు. జూన్ 3న రాజీనామాను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్కు లేఖ రాశారు. అయితే శీతల్ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇకపోతే మోహిందర్ భగత్ గత ఏడాది బీజేపీ నుంచి ఆప్లోకి చేరారు. మోహిందర్ భగత్ 2 సార్లు జలంధర్ వెస్ట్ నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేశారు. అతను 2007 నుంచి 2011 కాలంలో మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు చైర్మన్గా వ్యవహరించారు. ఆయన 1998 నుంచి 2001, 2017 నుంచి 2020 మధ్య కాలంలో బీజేపీ పంజాబ్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరోవైపు పంజాబ్ శాసనసభలో 117 మంది సభ్యుల బలం ఉంది. అధికార పార్టీ ఆప్కు 90 మంది సభ్యులు ఉండగా ప్రతిపక్ష కాంగ్రెస్కు 13, ఎస్ఏడీకి 3, బీజేపీకి 2, బీఎస్పీకి 1, 3 స్వతంత్ర అభ్యర్థులున్నారు.